అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి, సోయా పంటల్లో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు, పోషక ఫలం దానిమ్మ సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఒకప్పుడు వ్యవసాయం అంటే గాలివాటంగా సాగేది. కానీ నేడు పరిస్థితులు మారాయి. వానలు ఎక్కువైనా తక్కువైనా పంటల ఎదుగుదలకు ప్రతిబంధకంగానే మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గత 20 రోజులుగా వానలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తగ్గినట్లే తగ్గి తిరిగి విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఈ అధిక వర్షాలకు, వరదలకు జనజీవనం అస్తవ్యస్తం అయిపోయింది. ఇక పంటల చేలు, చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే సోయా చిక్కుడు, పత్తి పంటల్లో నీరు నిల్వ ఉంది. ఆ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకుంటూ ఈ సమయంలో ఉధృతమయ్యే చీడపీడల నివారణకు తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటూ ప్రస్తుతం పత్తి, సోయా పంటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలను వివరిస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాజశేఖర్. గత 3-4 రోజుల కిందట మరి అత్యధికంగా వర్షాలు కురిసినందున ముఖ్యంగా ఈ లోతట్టు ప్రాంతాలలో పత్తి కానీ, సోయా కానీ ఈ పంటలలో ఎక్కువ నీళ్లు నిలవడం అనేది జరిగింది. మళ్ళా 3-4 రోజుల తర్వాత కొంత ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల లోతట్టు ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాలలో నీళ్లు బయటకు పోవడం అనేది జరిగింది. అయితే లోతట్టు ప్రాంతాలలో ఇంకా కొన్ని నీళ్లు నిలిచిన చేన్లల్లో ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితులలో ఈ కాలువల ద్వారా నీటిని బయటకు తోలినట్టయితే ఎండు తెగులు కానీ వేరుకుళ్ళు ఆశించకుండా చేయవచ్చు. అయితే ఈ నీళ్లు నిలిచిన చేన్లలో మరి ప్రత్తిలో ముఖ్యంగా ఈ ఫిజేరియం ఎండు తెగులు లేదా పారావిల్ గమనించడం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా వీటి నివారణకి ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట పైన 3-19 కానీ 3-20 కానీ అదేవిధంగా 13-0-45 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే నానో యూరియా, నానో డిఏపి అయితే 1.25 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇంకా కొంత పారావిల్ట్ అదేవిధంగా ఫిజేరియం ఎండు తెగులు నివారణకి 25 కిలోల యూరియా, దాంతోపాటు మరి ఒక 2 కేజీల కార్బండజిమ్ ప్లస్ మ్యాంకోజెబ్ తెగుళ్ళ మందుని కలుపుకొని చేన్లో చల్లుకున్నట్లయితే ఈ యొక్క తెగుల్ని అదేవిధంగా పెరుగుదలకు దోహదపడినట్టు చేసుకోవచ్చు. వర్షాలు తగ్గినాక ఉష్ణోగ్రతలు ఈ 2-3 రోజులలో చూస్తూ ఉన్నాం. అత్యధికంగా ఉష్ణోగ్రతలు గమనిస్తూ ఉన్నాం. ఈ తామర పురుగు ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిలో తామర పురుగు నివారణకి ఎకరానికి 10 చొప్పున నీలిరంగు జిగురు అట్టాలు ప్రతి ఒక్క రైతు సామూహికంగా అమర్చుకోవాలి. ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే ముఖ్యంగా ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని 0.2 గ్రాములు లేదా ఫిప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని
పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే తేమ అధికంగా ఉండి అత్యధికంగా వర్షాలు కురిసిన ప్రాంతాలలో ఈ పచ్చదోమ కూడా అక్కడక్కడ గమనించడం జరిగింది. పచ్చదోమ నివారణకి ఫ్లోనిక్ అమిడ్ 0.3 గ్రాములు లేదా డైనిటోఫిరాన్ 0.3 గ్రాములు లేదా థయోమిథాక్సమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. రాబో కాలంలో మరి 10-15 రోజులలో తెల్లదోమ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ తెల్లదోమ నివారణకి ముఖ్యంగా పసుపు రంగు జిగురు అట్టాలు ఎకరానికి 10 చొప్పున అమర్చుకోవాలి. తర్వాత వాటికి సంబంధించిన ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే డయాఫెంథ్రాన్ 1.25 గ్రాములు లేదా బైఫెంథ్రిన్ 1.65 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మరి ప్రతి తర్వాత సోయాబీన్ కూడా రెండవ ప్రధాన పంట. మరి సోయాబీన్లో కూడా అక్కడక్కడ నీళ్లు నిలిచినట్టు గమనించడం జరిగింది. మరి కాలువల ద్వారా బయటికి వదిలివేయాలి. సోయాబీన్ పంటలో తేమ అధికంగా ఉన్నందున ఈ యొక్క ప్రస్తుతము రైజోక్టోనియా ఏరియల్ బ్లైట్ లేదా కాయకుళ్ళు ఆశించే అవకాశం ఉన్నది. కాబట్టి వీటి నివారణకి ముఖ్యంగా ఈ టెబుకొనజోల్ ప్లస్ సల్ఫర్ అనే మందుని 2.5 గ్రాములు లీటర్ నీటికి లేదా పైరాక్లోస్టోబిన్ ప్లస్ మెథిరామ్ అనే మందుని 2 గ్రాములు లీటర్ నీటికి లేదా టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లూవాక్సిస్టోబిన్ 0.4 గ్రాములు లీటర్ నీటికి ఈ మూడిట్లో ఏదైనా మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ప్రస్తుతం ఆశించే తెగుళ్లను నివారించుకోవచ్చు. వీటితో పాటు కొంత పెరుగుదలకు సంబంధించి కాయలో గింజ సైజు పెరగడానికి ఈ 13-0-45 లేదా 3-19 లేదా 3-20 10 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇకపోతే మూడవ ప్రధాన పంట కందిలో కూడా ఎండు తెగులు అక్కడక్కడ గమనించడం జరిగింది. కాబట్టి కందిలో ఎండు తెగులు నివారణకి కాపరాక్సి క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని మొక్క మొదట్లో పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట పైన పోషకాలకు సంబంధించి 3-19 కానీ 13-0-45 కానీ 3-20 కానీ 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పెరుగుదల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క ప్రత్తి, సోయాబీన్, కంది పంటల్లో ఈ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా పండుగలు, శుభకార్యాల సమయంలో సంప్రదాయక పుష్పాలైన బంతికి, చామంతికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో చామంతుల స్థానం ప్రత్యేకం. ఇటీవలి కాలంలో అందుబాటులోకి వచ్చిన వివిధ వర్ణాల చామంతులు చూపర్లను ఇట్టే కట్టిపడేస్తున్నాయి. చాలా ప్రాంతాల్లోని చామంతి తోటలు ప్రస్తుతం శాఖీయ దశ నుంచి మొగ్గ దశల్లో ఉన్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల చామంతిని అనేక రకాల చీడపీడలు ఆశించి అపార నష్టం కలిగిస్తున్నాయి. ముఖ్యంగా ఆకు తొలిచే పురుగు, రసం పీల్చు పురుగులైన పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ తాకిడి ఎక్కువగా ఉంది. ఇవే కాక వేరుకుళ్ళు, పక్షికన్ను, బూడిద, తుప్పు తెగుళ్లు అధిక నష్టం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం చామంతిలో చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చామంతి మనకు ఇప్పుడు శాఖీయ దశలో మరియు ముందుగా నాటుకున్న తోటలు మొగ్గ దశలో ఉన్నాయి. ఈ చామంతిలో మనకు సూక్ష్మ పోషకాల లోపాలు అనేది ఎక్కువగా గమనిస్తాము. సో దీంట్లో ప్రధానంగా జింక్ అండ్ మెగ్నీషియము. సో జింక్ లోపం సవరించడానికి జింక్ అనేది లీటర్కి 2.5 గ్రాములు, అలాగే మెగ్నీషియం సల్ఫేట్ అనేది లీటర్కి 5 గ్రాములు చొప్పున ప్రతి నెలకు ఒకసారి లేదా 20 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలి. లేదన్నట్లయితే మైక్రోన్యూట్రియల్స్ మిక్చర్ లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనకు ఈ శాఖీయ దశలోని మొగ్గ దశలో పైపాటుగా యూరియా 25 కిలోలు, ఒకవేళ పొటాష్ ఆకాదుకులో వేయకపోయినట్లయితే పొటాష్ కూడా 20-30 కిలోలు కలిపి మనం వేసుకోవాలి. ఇంకా మనకు పురుగులలో సమస్యలను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనకు ఈ వర్షాకాలంలో ఆకుతొలిచే పురుగు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ఆకుతొలిచే పురుగులలో ప్రధానంగా
స్పోడాప్టెరా హెలికోవర్పా ఈ ఆకులను లేదా మొగ్గలను తిని నాశనం చేస్తూ ఉంటాయి. ఇది గమనించిన వెంటనే మనము ప్రొఫెనోఫాస్ లీటర్కి 2 ml లేదా ఇండాక్సికార్బ్ లీటర్కి 1 ml లేదా ఇమామెక్టిక్ బెంజైట్ 0.3 గ్రాములు, స్పైనోసాడ్ అయినట్లయితే 0.3 ml లేదా కొరాజిన్ అయితే 0.3 ml ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చును. క్రైసాంతిమంలో రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు నిరోధకంగా మబ్బు జల్లుల వాతావరణం ఉన్నప్పుడు ఎపిడ్స్ లేత భాగాల నుంచి రసం పీల్చడం వల్ల గ్రోత్ అనేది తగ్గిపోతుంది. అలాగే పొడి వాతావరణం ఉన్నప్పుడు త్రిప్స్ అనేవి ఆకుల కింద గోకి తినడము, చిగుళ్ళ నుంచి రసం పీల్చడం వల్ల, పువ్వులు మొగ్గల నుంచి రసం పీల్చడం వల్ల పువ్వులు వికృతంగా ఉండడము, లేదన్నట్లయితే పువ్వు రెమ్మలు రాలిపోవడము ఎక్కువ నష్టం జరుగుతూ ఉంటుంది. సో తెల్లదోమ వలన వైరస్ అనేది ఇతర మొక్కలకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ 3 రకాల రసం పీల్చి పురుగులను నివారించడానికి ఎస్టామెప్రిడ్ అయితే 0.3 గ్రాములు లేదా ఇమ్డాక్లోరిపిడ్ అయితే 0.5 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు 10 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకొని మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఇంకా మనకు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా మనకు వర్షాకాలంలో కంటిన్యూస్ రెయిన్స్ వల్ల కానీ ఎక్సెస్ మాయిశ్చర్ వల్ల కూడా మనకు వేరుకులు సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. సో ఈ వేరుకులు ఆశించినప్పుడు మొక్కలు వడలిపోయి ఎండిపోతూ ఉంటాయి. సో దీన్ని మనం నివారించడానికి ఆఖరి దుక్కులోనే ట్రైకోడర్మా విరిడిని వృద్ధి చేసినటువంటి పశువుల ఎరువుని ఎకరానికి 1 టన్ను చొప్పున వేసుకొని మనం భూమిలో దున్నుకున్నట్లయితే నేల ద్వారా వచ్చేటువంటి వేరుకులను మనం సమర్థవంతంగా నివారించవచ్చును. లేదన్నట్లయితే పంట పొలంలో పంట దశలో గమనించినట్లయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాముల చొప్పున కలిపి మొక్క మొదళ్లలో పోసుకోవాలి. లేదా డైఫెనోకొనజోల్ 0.5 ml లీటర్ నీటికి కలిపి కూడా మొక్క మొదళ్లలో పోసుకోవచ్చును. ఇంకా మనకు ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు మొక్కల ఆకుల మీద కూడా ఆల్టర్నేరియా మచ్చ తెగులు అనేది ఏర్పడుతుంది. ఆల్టర్నేరియా మచ్చ తెగులు మొదటగా బ్రౌన్ స్పాట్ ఏర్పడి క్రమంగా ఆకంతా వ్యాపించేసి చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయి కాలిపోయినట్టు గమనిస్తాం. ఇది గమనించిన వెంటనే మనం మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు లేదా డైఫెకొనజోల్ అయితే లీటర్కి 0.5 ml లేదా అమిస్టార్ అయితే 1 ml లీటర్ నీటికి కలిపి ఏదైనా ఒక మందుని 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. తర్వాత మనకు చలి వాతావరణం ఏర్పడినప్పుడు ఆకుల మీద బూడిద మచ్చలు ఏర్పడి ఆకులన్నీ పాలిపోయి రాలిపోతూ ఉంటాయి. దీన్ని మనం నివారించడానికి హెగ్జాకోనజోల్ అయితే 2 ml లేదా వెటబుల్ సల్ఫర్ అయితే 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించవచ్చును. అలాగే ఈ తెగులు ఎక్కువ వృద్ధి ఉన్నప్పుడు అజాక్స్ట్రిస్ట్రోబిన్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి నివారించుకోవచ్చును. ఆకు మీద కాండం మీద తెల్లటి తుప్పు మచ్చలు ఏర్పడే అవకాశం ఉంటుంది. తుప్పు తెగులు అంటాము. ఈ తుప్పు తెగులు కూడా ఆకుల మీద పెరుగు వంటి మచ్చలు ఏర్పడి చెట్టు యొక్క ఆకులు పండు వారిపోయి రాలిపోతూ ఉంటుంది. సో ఇది మనం గమనించిన వెంటనే ఆ మొక్కల ఆకులను తీసి నాశనం చేయడం కానీ మ్యాంకోజెబ్ లీటర్కి 2.5 గ్రాములు లేదా అమిస్టార్ అయితే లీటర్కి 1 ml లేదా నెటివో 0.75 గ్రాములు లీటర్ నీటికి ఏదైనా ఒక తెగుళ్ళ మందును పిచికారీ చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఈ విధంగా మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టి ఈ రైతులు క్రైసాంతిమంలో సమస్యలను నివారించుకొని మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంది. చూడటానికి ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ధరలు కూడా రైతును అంతగా ఆకట్టుకునే పండు దానిమ్మ. దానిమ్మను ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, చిత్తూరు, తెలంగాణలోని ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. దానిమ్మ సాగులో ముందంజలో ఉన్న మహారాష్ట్ర ఎకరాకు 18 టన్నుల వరకు అత్యధిక దిగుబడులు సాధిస్తుండగా తెలుగు రైతులు 12 నుంచి 15 టన్నుల వరకు దిగుబడులను పొందుతున్నారు. దానిమ్మ నాటిన ఏడాదిన్నరకే కాపును అందిస్తుంది. నీటి వసతిని, మార్కెట్ ధరను అనుసరించి దానిమ్మ నుంచి
అంబే బహార్, మృగ్ బహార్ లేదా హస్తబహార్ పంటను తీసుకుంటూ ఉంటారు. దానిమ్మ సాగుకు గొడ్డలి పెట్టుగా ఉంటుంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు కాయ నాణ్యతను దెబ్బతీయటమే కాదు, ఏకంగా తోట మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఈ తెగులును దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యమైన అంటు మొక్కలను ఎంచుకోవటం, తెగులు దరిచేరకుండా సస్యరక్షణ చేపట్టటమే దానిమ్మ సాగులో విజయాలకు కీలకం. మరి అలాంటి విజయాలను సొంతం చేసుకోవాలంటే సాగులో ఎలాంటి మెలకువలు పాటించాలో ఈనాటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణం పెంచుకుంటున్న పండ్ల తోట దానిమ్మ. నీటి లభ్యత తక్కువగా ఉన్న మెట్ట ప్రాంతాల్లో సైతం దీని సాగు రైతుకు లాభదాయకంగా ఉంది. దానిమ్మలోని పోషకాలు, ఆరోగ్యానికి మేలు చేసే గుణాలను గుర్తించాక వినియోగం బాగా ఊపందుకుంది. ఈ పండులో అనేక ఔషధ గుణాలుండడంతో పలు ఆయుర్వేద మందుల తయారీలోనూ విరివిగా ఉపయోగిస్తున్నారు. దానిమ్మ సాగుకు పొడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలను, నీటి ఎద్దడిని సైతం తట్టుకుని పెరిగే ఈ పండ్ల మొక్కను అన్ని రకాల నేలల్లోనూ సాగు చేయవచ్చు. కొద్దిగా సున్నపు శాతం, క్షారత కలిగిన భూముల్లోనూ ఈ పండ్ల తోట సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఉదజని సూచిక 7 నుంచి 8.5 మధ్య ఉన్న నేలలు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. మన ప్రాంతానికి అనువైన రకాల విషయానికి వస్తే గణేష్ రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది. ఆకర్షణీయమైన రంగుతో చక్కెర శాతం 16 వరకు ఉండి శీతాకాలంలో గులాబీ రంగు, వేసవి కాలంలో తెలుపు రంగు గింజలు కలిగి ఉంటుంది. మృదులా రకం కాయలు 230 నుంచి 270 గ్రాముల బరువుతో ముదురు గులాబీ రంగు గింజలు కలిగి ఉంటాయి. ఆంత్రాక్నోస్ మత్స తెగులును తట్టుకుంటుంది. ఇందులో చక్కెర శాతం 18 వరకు ఉంటుంది. భగువా రకం కాయలు ఒక్కోటి 250 నుంచి 300 గ్రాముల బరువుతో మృదువైన గింజలు కలిగి ఉంటాయి. చర్మం మందంగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం నిల్వ చేయటానికి అనువుగా ఉంటాయి. దానిమ్మను నేల అంట్లు, గాలి అంట్లు లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. 6-7 నెలల వయస్సున్న నారు మొక్కలు ప్రధాన పొలంలో నాటుకోవడానికి అనువుగా ఉంటాయి. ఎంచుకున్న రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులకు తగ్గట్లుగా వరుసల మధ్య 4 నుంచి 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 నుంచి 4 మీటర్ల ఎడంతో మొక్కలను నాటుకోవాలి. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల ఎడంతో గుంతలు తీసుకోవాలి. ప్రతి గుంతకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి పొడి, 15 గ్రాముల ఫాస్ఫోబాక్టీరియా, 15 గ్రాముల అజటోబాక్టర్ పొడిని మట్టితో కలిపి గుంతలను నింపి మొక్కలను నాటుకోవాలి. సూక్ష్మ సేద్య విధానాన్ని ఏర్పాటు చేసుకుంటే నీటితో పాటు పోషకాలను ఒకేసారి మొక్కలకు అందించవచ్చు. మొక్కలు నాటిన 4 నెలల తర్వాత ఒక్కో మొక్కకు 125 గ్రాముల వేపపిండి, 5 కిలోల పశువుల ఎరువు, 7 నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండి, 10 కిలోల పశువుల ఎరువును వేసుకోవాలి. అటుపై ప్రతి మొక్కకు సాలిన 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ఎరువులను దఫదఫాలుగా అందించాలి. దానిమ్మకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలను కూడా తగు మోతాదులో అందించినప్పుడు వ్యాధి నిరోధకతతో పాటు దిగుబడులు నాణ్యంగా ఉంటాయి. జింక్ లోపం ఏర్పడినప్పుడు ఆకులు చిన్నవిగా ఉండి వంకర్లు తిరుగుతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 1-2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇనుము ధాతువు లోపించినప్పుడు ఆకులు తెలుపు రంగుకు మారిపోయి కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగదు. ఈ లోప సవరణకు లీటర్ నీటికి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ కలిపి పిచికారీ చేసుకోవాలి. దానిమ్మకు నీటి అవసరం తక్కువగానే ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పరిమాణంలో అందించినట్లయితే శాఖీయంగా పెరిగి బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది. డ్రిప్ ఏర్పాటుతో నీటి యాజమాన్యాన్ని సమర్థవంతంగా చేపట్టవచ్చు. జూన్ మొదలు మార్చి మాసం వరకు ఒక్కో మొక్కకు
ప్రతిరోజు 20 నుంచి 30 లీటర్ల నీరు సరిపోతుంది. మార్చి నుంచి జూన్ వరకు 40 లీటర్ల నీటిని అందిస్తే సరిపోతుంది. వర్షాకాలంలో వరుసల మధ్య 1-2 సార్లు దుక్కి చేసుకోవటం వల్ల కలుపును అదుపులో ఉంచవచ్చు. దానిమ్మ సంవత్సరం పొడవునా పూత పూస్తుంది. కాని మార్కెట్ ధర, నీటి వసతి, నేల స్థితిగతుల్ని అనుసరించి దిగుబడులను తీసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, జూన్, జూలై మరియు సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత వస్తుంది. ఏ సీజన్లో కాపును తీసుకోవాలో ముందుగా నిర్ణయించుకున్నాక పూత వచ్చే సమయం కన్నా 2 నెలల ముందు నీటి ఎద్దడికి గురి చేసినట్లయితే పూత బాగా వస్తుంది. దానిమ్మకు గొడ్డలి పెట్టుగా మారి తోటల మనుగడనే ప్రశ్నార్థకంగా మారుస్తోంది బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు. బ్యాక్టీరియా ద్వారా వ్యాప్తి చెందే ఈ తెగులు ఉధృతి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఆకులు, కొమ్మలు మరియు పిందెలపైన నీటి డాగులాంటి మచ్చలేర్పడతాయి. కాండంపై మచ్చలేర్పడటం వలన కణజాలం పూర్తిగా దెబ్బతింటుంది. దీంతో నేల నుంచి నీరు, పోషకాలు చెట్టు పైభాగానికి అందక మొక్కలు చనిపోతాయి. కాబట్టి సాగు ఆరంభం నుంచే మెళకువతో వ్యవహరించాలి. కొత్తగా దానిమ్మ తోటలు నాటే రైతులు నాణ్యమైన అంటు మొక్కలను ఎంచుకోవాలి. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో వచ్చే పూతను పంటకు వదిలినట్లయితే ఈ తెగులు బారి నుంచి తోటలను కాపాడవచ్చు. తెగులు సోకిన భాగాలను ఎప్పటికప్పుడు ఏరి నాశనం చెయ్యాలి. కత్తిరింపుల తర్వాత కొత్తగా వచ్చే చిగుర్లపైన 10 లీటర్ల నీటికి 30 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్, 5 గ్రాముల స్ట్రెప్టోసైక్లిన్ లేదా పోషామైసిన్ కలిపి పిచికారీ చెయ్యాలి. కాండంపై తెగులు లక్షణాలు కనిపిస్తే పదునైన కత్తితో గోకి తొలగించాలి. తర్వాత దానిపై బోర్డో పేస్టును పుయ్యాలి. ఈ విధంగా అన్ని యాజమాన్య పద్ధతులను సమయానుకూలంగా పాటించినట్లయితే తోటలు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని నెల్లూరు జిల్లా వ్యవసాయ పరిశోధనా స్థానంలో నూతన మినీకిట్ వరి రకం ఎన్ఎల్ఆర్ 3648 క్షేత్ర పరిశీలన జరిగింది. పరిశోధనా స్థానంలో రూపొందించబడిన ఈ రకం చిరు సంచుల దశలో ఉంది. ఈ రకం గుణగణాలపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు పరిశోధనా స్థానంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఖరీఫ్, రబీ, ఎడగారు 3 సీజన్లలో ఈ రకం సాగు చేసుకోవచ్చంటూ రకం గుణగణాలను వ్యవసాయ పరిశోధనా స్థానం విత్తన విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలియజేస్తున్నారు. రాష్ట్రం అంతా కూడా మనకి వరిని ఖరీఫ్ ఇంకా రబీ కాలాల్లో సాగు చేస్తుండగా నెల్లూరులో మాత్రమే ప్రత్యేకంగా ఎడగారును ఒక ప్రత్యేక సీజన్లో కూడా సాగు చేయడం జరుగుతుంది. ఈ ఎడగారుకు సంబంధించినటువంటి రకాలు చూసినప్పుడు ఇంతకుముందు 120 రోజుల కాల పరిమితికే పరిమితం అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఎడగారులో కూడా 130 నుంచి 35 రోజుల కాల పరిమితం రకాలు కూడా సాగు చేయడం జరుగుతూ ఉంది. అలాంటి కోవలోనే మనకిప్పుడు ఎన్ఎల్ఆర్ 3648 అనే రకాన్ని ఒకటి మనం కొత్తగా తయారు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం 2వ సంవత్సరం చిరుసంచుల దశలో ఉంది. అంటే రైతుల పొలాల్లో మనం ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతుంది. ఈ రకం లక్షణాలు చూసినట్లయితే ఎండాకాలంలో వేసుకున్నప్పుడు కానివ్వండి, ఖరీఫ్లో వేసుకున్నప్పుడు కానివ్వండి, రబీలో ఎప్పుడు వేసుకున్నా కూడా 130 నుంచి 135 రోజుల కాల పరిమితితో మనకు పంట చేతికి వస్తుంది. ఈ గింజల బరువు చూస్తే 13.5 గ్రామ్ వరకు కూడా ఉంది. ఇది అగ్గి తెగులు తట్టుకుంటుంది. మనం రబీలో సాగు చేసుకున్నప్పుడు పైరు పొడవు చూసినట్లయితే 80 నుంచి 85 సెంటీమీటర్ల వరకు పైరు మధ్యస్థంగా పొట్టిగానే ఉంది. పడిపోయేదానికి కూడా అవకాశం లేకుండా ఉంది. ఒక్కొక్క దుబ్బులో చూసినట్లయితే మనకి 18 నుంచి 19 వరకు కూడా ప్రొడక్టివ్ టిల్లర్స్ అంటే వెన్నులు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క వెన్నులో చూసినట్లయితే మనకి దాదాపు 300 నుంచి 350 వరకు కూడా గింజలు ఉన్నాయి. ఈ గింజల నాణ్యత మధ్యస్థంగా ఉంది. అన్నం ఉడుకు స్వభావం కానివ్వండి, అన్నం ఉడికిన తర్వాత దాని ఎలాంగేషన్ కానివ్వండి, అవన్నీ కూడా నాణ్యత పరంగా బాగుంది. ఈ రకాన్ని రైతులు ఎడగారులో ఇంకా ఖరీఫ్ కాలంలో మరియు రబీ కాలాలు 3 కాలాలు కూడా 130 నుంచి 35 రోజులు వేసుకోదగినటికి అనువైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడంతా కూడా సాగు చేసుకోవడానికి ఈ రకం బాగా అనుకూలమైంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.